పార్టీలు చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నేను బేసిక్గా ఇరిగేషన్ కాంట్రాక్టర్ని. ఈ వర్కులు చేసుకుంటే క్రమంలో 2014 నుండి కూడా మా తెలుగుదేశం పార్టీలు ఉంటూ ఈ మహానాడులో కానీ మీడియా కార్యక్రమాలు ఇవన్నీ చూసుకుంటూ ప్రోగ్రాముల్లో ఉండేవాడిని. ఓకే. పార్టీ అంటే అభిమానం కంటిన్యూగా అవుతూ ఉండేది. ఇలా అవుతున్న క్రమంలో మనం 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక 21లో నాకేమైందంటే చంద్రయ్య గారు అని మాచర్లలో సంక్రాంతి 13వ తారీఖు ఆ రోజు పాపం ఆయన చేసిన తప్పేమి లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జిని పెడితే ఆ ఊర్లో ఉన్న 200 మందిని కార్యకర్తలను 300 మందినో తీసుకెళ్ళాడు మీటింగ్కి. ఓకే. అది చేసినందుకు ఆధిపత్యం కోసం, ఊర్లలో జనాల్ని భయపెట్టడం కోసం పాపం ఆయన గారు గొంతు కోసి జై జగన్ జై వైసీపీ అనమన్నా కానీ అనకపోతే పడుకోబెట్టి ఆయన గొంతు కోసి చంపేసింది. అసలు నాకు చాలా బాధించింది. ఓకే. చలించిపోయా. అసలు మనుషులు ఈ రకంగా ఉన్నారా, ఎందుకు ఇంత దిగజారు? చంపుకోవటం ఏందండి? ఇప్పుడు మానవులు హీనదశకి చెందితేనే ఇక చంపుకోవటం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మన బాబు గారు అసెంబ్లీలో అవమానపరిచారు, బూతులు తిట్టి చివరికి మేడం గారిని కూడా అసెంబ్లీకి తీసుకొచ్చారు. బాబు గారు ఆ రోజు కలత చెందినప్పుడు చాలా బాధేసింది. ఏదో ఒకటి చేయాలనుకున్న క్రమంలో జస్ట్ ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనకి తర్వాత ఈ క్రమంలోనే మనకి చరణ్ అర్జున్ అని సాంగ్స్ చూస్తున్న క్రమంలో చరణ్ అర్జున్ ఒక మెసేజ్ పెట్టాడు బాబు గారికి ఇక్కడ ఫేస్బుక్లో. నేను తన ఫేస్బుక్ ఏదో పాటలు చూస్తున్న టైంలో మిడ్నైట్ 2 అప్పుడేమో పాటలు పెట్టినప్పుడు ఒక మెసేజ్ చదివా. ఏంటది మెసేజ్? ఆ మెసేజ్ ఎన్నో సంక్షోభాలు చూశారు, ఈ ఒక్కదానికే ఎందుకు ఓర్చుకోలేకపోయారు సార్, ఇంత బాధపడాలా, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ మెసేజ్ పెట్టాడు బాబు గారికి. తెలంగాణ రచయిత ఏంటి బాబు గారికి పెట్టడం ఏంటి, అందరు తెలంగాణలో కళాకారులు అందరూ కూడా టీఆర్ఎస్కి ఉంటే అని చెప్పేసి బ్రదర్ నీ నెంబర్ పెట్టండి అని చెప్పా. ఓకే. ఏమంటే తెల్లారుజామున 5:30కి మెసేజ్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ తీసుకొని మార్నింగ్ బయలుదేరి సరే వస్తున్నా బ్రదర్ మీ లొకేషన్ పెట్టండి అంటే నేను రెడీ అయిపోయా. 10:30కి రెడీ అయిపోయి బయలుదేరదాం. లొకేషన్ ఆన్ చేయగానే మా పక్క బజార్కి 2వ బజార్లో ఇల్లు. ఓకే. అట్లాగా అసలు ఆశ్చర్యం వేసింది. ఆ రోజు సాయంత్రం కలిసాం, మాట్లాడాం. అన్న ఇది పరిస్థితి అంటే చరణ్ అర్జున్ పరిచయం చేసుకున్నాక అన్న నాకు బాబు గారు అంటే అభిమానమే, నేను కూడా ఫస్ట్ జన్మభూమిలో పాట రాసినప్పుడు నా 9వ తరగతిలో అవార్డు వచ్చింది, జన్మభూమి అవార్డు వచ్చింది. నన్ను రవీంద్ర భారతికి కూడా స్టేట్ ఇన్వైట్ చేశారు అని చెప్పి బాబు గారి మీద అభిమానంగా చెప్పేసరికి ఓకే మనోడెళ్ళే అనుకున్నా. ఓకే. ఈ నేపథ్యంలో ఇక చరణ్ అర్జున్ అంటే కూడా కొంచెం ఇంట్రాక్షన్ అయింది. అన్న నువ్వు కమ్ టు ద పాయింట్, నీకు చెప్తా ఉన్న పరిస్థితి వివరించి ఆ చంద్రయ్య గారి మర్డరు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, సుధాకర్ గారిది ఈ ఇష్యూలన్నీ చూపించేసి ఈ దాడులు ఇవన్నీ చూపించేసి ఒక సాంగ్ మనం ఇప్పుడు ఏం మాట్లాడినా ఏ పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కార్యకర్తలని, ఆఫీసుల మీద దాడులు చేశారు. ఏ నాయకుడు కూడా ఇప్పుడు అధికారాన్ని ఎలా వినియోగించుకుంటున్నారంటే పాట అయితే ఎవరు ఏం చేయలేరన్న, ఒక మంచి పాట చేసుకుని బాబు గారి దగ్గరికే తీసుకెళ్తానన్నా అని చెప్పాను. ఫస్ట్ నన్ను నమ్మలా, అందరూ వస్తున్నారు బాబు గారి దగ్గరికి ఈయన తీసుకెళ్తాడా అని అనుకున్నాడు చరణ్ అన్న. అయినా కానీ నేను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యి పాపం కంటెంట్ రాసుకున్నాం. ఉన్న పరిస్థితుల్ని అంటే అసలు జరిగిన విషయాలని కంటెంట్ రాసుకుంటే పాట అనేది రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అవును. ఆ పాట తీసుకొని నేను పార్టీ ఆఫీస్కి మంగళగిరి వెళ్ళా. ఇలా ఫస్ట్ అచ్చెన్నాయుడు గారు కొంచెం పరిచయం కనుక అచ్చెన్నాయుడు గారు సార్ ఇలా ఒక సాంగ్ చేసుకొని వచ్చామంటే సార్కి వినిపించాలి అన్నప్పుడు ఓకే అని సారు 2 o'clock వస్తారు. అప్పుడైనా వెయిట్ చేసాం, 2 hours వెయిట్ చేశాక సార్ వచ్చారు. అచ్చెన్నాయుడు గారు తీసుకెళ్లారు. మన సుధీర్ మంచి పాట చేశాడు సార్, మన చరణ్ అర్జున్ చేయించాడంటే ఫస్ట్ పోయాం. సార్ పాట విన్నారు. ఏంటది పల్లవి? తెగిన గాలిపటమైంది తెలుగు నేల అని చెప్పేసి పాట, అది పెద్ద హిట్ అయింది. తెగిన గాలిపటమైనది తెలుగు నేల, వెలుగు వెనక దాక్కున్నది అంతా వెలవెల నవ్యాంధ్ర ఇవాళ. సార్ ఫస్ట్ వినటంతోనే ఫస్ట్ మేము నిల్చున్నాం. ఫస్ట్ టైం విన్నాక మళ్ళీ రెండోసారి పెట్టమన్నారు. రెండోసారి పెట్టమన్నప్పుడు మేము నిల్చుంటున్నాం అని అప్పుడు దాకా పాపం సారు సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. కూర్చోమని కుర్చీ లేపించేసి కూర్చున్నాక కేశవులు గారు, టీడీ జనార్దన్ గారు, కాలువ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ మీరందరూ కూడా వినండి పాట బాగుందని చెప్పి
పాట విన్నాక బాగా అప్రిషియేట్ చేసి అప్పుడు ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుందమ్మా, మళ్ళీ దీన్ని వర్కౌట్ చేద్దాం అన్న ఉద్దేశంతో సార్ చెప్పి ఇన్పుట్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడ మార్పులు చేయాలి ఏంటి అనేది. అసలు మనం పాట బాబు గారు మాట్లాడుతుంటే పాట రాయొచ్చు సార్, మనం ఎక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఎత్తుకోవాల్సిన పని లేదు, అస్సలు ఏమీ అవసరం లేదు. నేను ఇప్పటివరకు ఇన్ని పాటలు కొన్ని చేశానంటే బాబు గారి స్పీచ్లే. ఓకే, అసలు మనం ఎత్తుకోవాల్సిన అవసరం కంటెంట్ కోసం వేరే చోటుకి వెళ్ళక్కర్లా. ఎలా ఇప్పుడు మీరు బాబు గారు ఒక గంట మీటింగ్ జరుగుతుంటే గంట మీటింగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకోండి, దాంట్లో ఒక పాట రాసుకోవచ్చు. అసలు మీరు ఎక్కడికో అవసరంలా బాబు గారిని ఫాలో అయితేనే పాట రాసుకోవచ్చు. నేను అది నమ్ముతా, నేను అసలు వేరే ఎక్కడికో వెళ్ళను.